ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. పాలన, రాజకీయంగా మార్పుల దిశగా కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకత్వం ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలి అని నిర్ణయించింది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపైన హామీ ఇచ్చారు. నాగబాబుతో పాటుగా బీజేపీకి మరో మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని కూటమి నేతల ద్వారా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తరువాత మంత్రివర్గానికి తీసుకోవాలి అని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడు అనేది స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారుతున్న లెక్కలు, కూటమి పాలన, క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వడం పైన కొత్త చర్చ వినిపిస్తోంది. బీజేపీ సైతం తమకు రెండో పదవి ఇవ్వాలి అని రాష్ట్ర నేతల ద్వారా రాయబారం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. కేంద్రంలో బీజేపీ నుంచి 2 మంత్రులున్నారు. రాష్ట్రంలో బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వాలి అని ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో బీజేపీకి మంత్రి పదవి ఇవ్వాలి నిర్ణయిస్తే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో తొలగింపు పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది కాలం మంత్రుల పనితీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులుగా తమ శాఖలపైన పట్టు, పాలనా వ్యవహారాలలో పనితీరు, పార్టీ వ్యవహారాలలో చొరవ వంటి విషయాల ఆధారంగా మంత్రుల ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేశారు. ఈ నెల 4న జరిగే మంత్రివర్గ భేటీలో వీటిని బయటపెట్టే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గంలో మార్పులు భారీగా ఉంటాయి అనే ప్రచారం ప్రభుత్వ వర్గాలలో జరుగుతోంది. దీనికి అనుగుణంగా 3 మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదు అని, ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రావడం లేదు అని చెబుతున్నారు. అందులో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రితో పాటుగా గోదావరి జిల్లాల్లో వివాదాల్లో చిక్కుకుంటున్న మరో మంత్రి, అదేవిధంగా సీమ ప్రాంతానికి చెందిన మంత్రి పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు అనే చర్చ వినిపిస్తోంది. అయితే ఏడాది మాత్రమే పాలన పూర్తి కావడంతో ఇప్పుడే మంత్రులను తొలగించడం ప్రతికూల సంకేతాలు వెళతాయి అనే అభిప్రాయం వినిపిస్తోంది. వీరిని తొలగిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తినకుండా కొత్త మంత్రులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన పైన సీఎం చంద్రబాబు తుది నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారుతోంది.